వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. చంద్రబాబు లాంటి మోసగాళ్లకు తెలంగాణలో స్థానం లేదు అన్నారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని ఫైర్ అయ్యారు. తెలంగాణ కార్యకర్తలైతే చాలా మంది దూరంగా ఉన్నారు, కానీ ఈరోజు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. వాళ్ళు చూసినప్పుడు ఎంత ఉత్సాహంగా కనపడ్డారంటే అంత ఉత్సాహం కనపడ్డారు. కొంతమంది అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ అక్కడ లేను కాబట్టి తక్కువ సమయం ఉన్నాను కాబట్టి ఇక్కడ దగ్గరగా చూసినప్పుడు వాళ్ళ అభిమానం వాళ్ళ ఆప్యాయత చూసి ఎంత కమిట్మెంట్ ఉందో అంత కమిట్మెంట్ కనపడుస్తూ ఉంది. దానికి కారణం ఒక పట్టుదల, తెలుగుదేశం పార్టీ పైన అభిమానం. మళ్లీ ఈ తెలుగుదేశం జెండా మీదనే మేం పైకి వస్తాం, గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే ధీమా కూడా కనపడుస్తూ ఉంది. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఆంధ్ర రైతులకు, ఆంధ్ర డాక్రా వాళ్లకు శటగోపం పెట్టి టోపీ పెట్టి ఇంకా తెలంగాణకు వచ్చి వెలుగు పెడతారట. మళ్ళీ మేమే తెలంగాణలో గెలుతామని సిగ్గు లేకుండా వైజాగ్లో మహానాడులో మాట్లాడినాడు. నువ్వు ఏం చెప్పినావు చంద్రబాబు నాయుడు? మొట్టమొదటి నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పింది ఏంది? అందరు డాక్రా వాళ్లకు నేను రుణాలు మాఫీ చేస్తాను, మొత్తం రైతుల యొక్క మొత్తం రుణాలు మాఫీ చేస్తాను. దాని మాట మార్చినవు, తిమ్మిని బమ్మిని చేసినావు, ప్రజలను మోసం చేసినావు. నీలాంటి మోసగాళ్ళకు తెలంగాణలో తావు లేదు, నువ్వు అవసరం లేదు, మాకు ఇంకా సరిపోయింది నీ కథ. కాబట్టి నీ జాగాలో ఉన్న ప్రజలకు నువ్వు సేవ చేసుకో. తెలంగాణకు నువ్వు వచ్చినా నీకు వచ్చేది ఏముండదు, డిపాజిట్ కూడా రావు.